నెల్లూరు జిల్లా అల్లూరుకి చెందిన 40 గిరిజన కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ సారథ్యంలో జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేస్తామంటున్న మల్లికార్జున యాదవ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి జిల్లా పార్టీ కేడర్ అంతా కూడా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా పార్టీ ఉన్నటువంటి నూనె మల్లికార్జున యొక్క ఆధ్వర్యంలో గిరిజనులు ప్రధానంగా 40 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరారు. గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ చేయూత ఇస్తారనే యొక్క ధైర్యంతో ఈరోజు జనసేన పార్టీలో చేరినట్టుగా తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాలు కూడా ఈరోజు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరినటువంటి అనేక మంది కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, వీళ్ళంతా కూడా గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి 40 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ఇష్టపడి ఈరోజు ఆయన పార్టీలోకి రావడం జరిగింది. అయితే మనతో మాట్లాడేందుకు కూడా జనసేన పార్టీ సీనియర్ లీడర్ నూనె మల్లికార్జున యాదవ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున యాదవ్ గారు, ప్రధానంగా పార్టీ బలోపేతానికి ఈరోజు కృషి చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా తీసుకువచ్చారు. ఏంటి, ఎలా ఉంది పార్టీ ఈరోజు నెల్లూరులో? పార్టీ అంటే అందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక అభిమానం అనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారు సత్తాగల నాయకుడు, ప్రజలకు సేవ చేయగలడనే ధైర్యం ప్రజల్లో ఉంది. అందులో గిరిజనుల్లో కూడా ముఖ్యంగా ఉంది. అందులో పోలయ్య గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మా సూచనల మేరకు ఈరోజు జనసేన పార్టీలో చేరటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీ అండదండలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలందరికీ కూడా ప్రజాసేవ చేయాలనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్టడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఆయన పనిచేయగల సత్తాగల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఛత్రపతి శివాజీ లాగా భారతదేశానికే ఒక వెన్నుముకలాగా నిలబడగల వ్యక్తి. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యంగా మోటుకుంటాడు ఏ సమస్యనైనా కానీ. అందరిలాగా పిరికి పందలాగా వెనకడుగేసే వ్యక్తి కాదు. ఒక పులి పంజా విసిరిన దానివల్ల ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. లేకపోతే అధోగతి పట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా చేశాడు. ధైర్యంగా మోటుకొని చేశాడు. కూటమి ప్రభుత్వంలో అందరం కూడా సుభిష్టంగా ఉండాలంటే ఈరోజు ఆయన తీసుకున్న చర్యలే ముఖ్య కారణం. అంటే ఇక్కడ ప్రధానంగా గిరిజన కుటుంబాలు నెల్లూరు జిల్లాలో చాలా వరకు అట్టడుగుపోయినటువంటి కులాలని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వాళ్ళ పట్ల జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు మీరు? గిరిజనులకి ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అన్నా కానీ గిరిజనులకి అభిమానం అనేది ఉంది. గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా గిరిజనులకి కోవూరులో ఒక సీటు ఇచ్చిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదేను. వాళ్ళ సారథ్యంలో అంతకుముందు చిరంజీవి గారు ఇచ్చారు. అదేవిధంగా ఆయన అడుగుదాడల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు. గిరిజనులు అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఒక వినలేని ప్రేమ. ఎవరు చేయని పని భారతదేశంలోనే ఎవరు చేయని విధంగా ఒక గిరిజన మహిళకి ఫస్ట్ డిక్లేర్ చేసిన సీటు కోవూరు మునెమ్మ గారికి సీటు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది. వాళ్ళని పైకి తీసుకురావాలనే ధ్యేయంతో కూడా ఆయన పనిచేస్తున్నారు. మనతో పాటు గిరిజనులు ఉన్నారు. ఒకసారి గిరిజనులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇంతమంది ఇన్ని కుటుంబాలు జనసేన పార్టీని లైక్ చేసి వచ్చామంటున్నారు. ఏంటి మీ భరోసా ఏంటి చెప్పండి? నా పేరు దాసర పోలయ్య అండి. నేను గిరిజన నాయకుడిని. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నెల్లూరు జిల్లాలోని గిరిజనులు ఎంతో శ్రమపడి వాళ్ళు పనులు చేసినా కూడా ఎదిగే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళకి కూలీలు పోయే డబ్బులు కూడా వాళ్ళకి సాధకం కట్టట్ల. వాళ్ళు చాలా హీనపత్తిలో ఉన్నారు గిరిజనులు. ఈ విషయంలో మేము జనసేన పార్టీలో చేరితే మాకు న్యాయం జరుగుతుందని, మరియు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మన లోక్సభలో కానీ ఇక్కడ కానీ మన అసెంబ్లీలో కానీ ఈ మాదిరిగా గిరిజనులకి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేయాలా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు వసతి చూపించాలా, గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మా యొక్క గిరిజనుల తరఫున ఈరోజు నేను 50 మందిని తీసుకొచ్చి మన వేములపాటి అజయ్ సారు ఆశీస్సులతో మరియు మన నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో ఈరోజు నేను 50 మంది జరగడం జరిగింది. మీరు చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. యువకులు ఉత్సాహవంతులు ఈరోజు జనసేన పార్టీలు అంతా కూడా కీరోలుగా ఉన్నారు. ఈరోజు మీరు ప్రధానంగా ఏ ఆకర్షితంగా ఈరోజు ఈ పార్టీలోకి చేరారు? నా పేరు కొమరిగడ్డ దయాకర్.
నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు కూడా మా అసోసియేషన్లో పనిచేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కూడా పార్టీలో చేరాలని మన అజయ్ బాబు గారి ఆశీస్సులతోటి మన మల్లికార్జున గారి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం ముఖ్య కారణం ఏంటనగా జనసేన పార్టీలో మన డిప్యూటీ సీఎం గారు ఇదివరకు కూడా కిడ్నీ బాధితులు అయితేనేమి ఇట్లాగే గిరిజనులకు కూడా మన పెద్ద ఆయన చెప్పినట్టు కూడా ఆ రోజు 2008లో ప్రజారాజ్య పార్టీలో కూడా కోర్ నియోజకవర్గంలో తుపాకులు మొన్న మా గిరిజన బిడ్డకి ముద్దు బిడ్డకి సీట్ ఇవ్వడం కూడా ఏంటంటే ఎప్పుడు ఏ పట్టింపు లేదు. అలాంటిది ఈరోజు జనసేన పార్టీ కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎలా గుర్తింపు పొందిందో ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కూడా గిరిజనుల మీద చాలా ఆప్యాయతగా కూడా ముందడుగు ఉండి నిలబడుతున్న కార్యక్రమంలో మేము చాలా చూస్తున్నాం. కాబట్టి మా చైర్మన్ గారు కూడా ఈరోజు ఈ పార్టీలో చేరితే గిరిజనులు కూడా భరోసాగా ధైర్యంగా నిలబడతారని ఆ యొక్క ధైర్యంతో ఈరోజు ఆయన మన మల్లికార్జున ఆధ్వర్యంలో అల్లూరు నుంచి సుమారు 40-45 మంది కుటుంబాలు వచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూని మల్లికార్జున ఆధ్వర్యంలో దాదాపు కూడా అల్లూరు నుంచి 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఇక ప్రధానంగా గిరిజనులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అనేక అంశాలను కూడా మాకు ఇష్టపూరితమైనటువంటి ఈరోజు ఆకర్షణగా ఈరోజు జనసేన పార్టీలో చేరామని చెప్పి ఒకవైపు గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరో విధంగా నూని మల్లికార్జున యాదవ్ రానున్నటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అట్టడుగు అనేక బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి అనేక మందిని కూడా జనసేన పార్టీలోకి చేర్చి మరింత బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆయన ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం నెల్లూరు జనసేన పార్టీ గిరిజనుల జాయినింగ్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.